హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంజనీరింగ్ M2 DNVCలో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చెప్తాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ tan y sin square secant square x dx plus tan x secant square y dy is equal to 0. ఓకేనా? ఇప్పుడు ఈ సమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమో గివెన్ దట్ అని రాసుకుని గివెన్ దట్ మీకేమో ఈజీగా అర్థమైనట్టు చెప్తాను స్టూడెంట్స్. ఫస్ట్ టైం ఇచ్చినట్టు రాసుకోండి. సో ప్లస్ dx ప్లస్ tan x secant square y dy ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకోండి. ఓకేనా? దాన్ని ఇప్పుడు tan x ఉంది, tan y ఉంది. ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ డివైడింగ్ ద ఈక్వేషన్ బై tan x and tan y on both sides. ఓకేనా? ఈ tan x tan y ని దీనికి బోత్ సైడ్స్ డివైడ్ చేస్తున్నా. ఓకేనా? రాయండి. tan y secant square x by tan x డివైడ్ చేస్తున్నాగా tan x and tan y dx ప్లస్ మళ్ళీ tan x secant square y tan x into tan y ఓకే dy is equal to 0. ఓకే, ఇప్పుడు ఈ tan y క్యాన్సిల్, tan x క్యాన్సిల్. అందువల్ల ఇప్పుడు మిగిలింది secant square x by tan x dx plus secant square y by tan y dy equal to 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అంటాం. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 1 అంటున్నాం. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉన్నాయి. దట్ ఈస్ f of x dx plus f2y dy equal to 0 ఫామ్లో ఉంది. ఓకేనా? ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది. దీన్నే దిస్ ఈజ్ ఏమంటారు అంటే దిస్ ఈజ్ ఏ వేరియబుల్ సపరబుల్ టైప్ అంట. వేరియబుల్ సపరబుల్ టైప్ అంటారు దీన్నే వేరియబుల్ సపరబుల్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. ఇంటిగ్రేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇంటిగ్రేషన్స్ ఆఫ్ బోత్ సైడ్ దీనికి దీనికి ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్ చేస్తాం. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆన్ secant square x by tan x dx plus integration secant square y by tan y dy equal to 0. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అంటే 0 రాకుండా c రాసుకున్నాము. ఓకేనా? c. ఇప్పుడు ఇంటిగ్రేషన్ secant square x by tan x అంటే ఫార్ములా ఏంది? log tan x plus log tan y is equal to log కాన్స్టెంట్ నోట్ log k అని రాసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు log కామన్ చేస్తున్నాం. log tan x into tan y log కామన్ చేసినప్పుడు ఏం మిగిలింది? tan x into tan y మిగిలింది ఈజ్ ఈక్వల్ టు log k. ఈ log క్యాన్సిల్. ఓకేనా? tan x into tan y ఈజ్ ఈక్వల్ టు k. ఓకేనా? ఈ ఆన్సర్ వచ్చింది. లాస్ట్లో ఇది రాసుకున్నాం విచ్ ఈజ్ ఏ రిక్వైర్డ్ సొల్యూషన్ రాసుకుంటాం.
చూసే రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాసుకుంటాం. ఓకేనా, ఇక్కడతో ఈ క్వశ్చన్ ఎండ్ అయిపోయింది. రాసిన మనకు 5 to 7 మార్క్స్ ఈజీగా వస్తాయి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే ఇప్పుడే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.